ఓకే, సో ఇప్పుడు మనము 3 స్టోరీస్ని కలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కవర్ పేజ్ కూడా పెట్టేద్దాం మనం. ఓకేనా, సో జస్ట్ ఒక కవర్ పేజ్ తీసుకుందాం. సో జాతక టేల్స్. ఓకేనా, సో జాతక టేల్స్ది కవర్ పేజ్ తీసుకుందాం మనం. ఇంకా ఇవి బాగుంటాయి కదా మనకి. చిన్న లేదు, పెద్ద లేదు, పెద్ద ఉంది, పెద్దగా ఉన్నది తీసుకున్నాము. ఓకేనా, ఓకే. సో ఇలా ఒక కవర్ పేజ్ తీసేసుకున్నాం. సో కవర్ పేజ్ అండ్ 3 స్టోరీస్ ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం చూడండి, ఇప్పుడు నేను ఇవి టోటలీ ఒక A5 సైజ్ బుక్ తయారు చేస్తున్నాను నేను. ఓకేనా, సో మీకు A5 సైజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి మనం, ఫైల్, న్యూ డాక్యుమెంట్, అండ్ ఇక్కడ మనకి A5 అని ఉంది, A5 తీసుకోవచ్చు. ఓకేనా, లేదు మీకు ఆల్రెడీ తీసేసుకున్నారు అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫైల్, డాక్యుమెంట్, సెటప్, ఇందులో మీరు కావాలంటే ఇక్కడ పేజ్ సైజ్లో A5 ఇట్లా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ థింగ్ మనము ఒక సింగిల్ స్టోరీ తయారు చేద్దాం, ఓన్లీ 1 స్టోరీ. ఓకేనా, సో 1 స్టోరీ ఎలా చేస్తాం మనము, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ మాస్టర్ పేజెస్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్స్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా, సో ఇప్పుడు మనము ఒక 1 స్టోరీకి మాస్టర్ పేజెస్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్స్ తయారు చేద్దాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ స్టోరీ ఏంటది చూద్దాం ఒకసారి. ఏంటా ఫస్ట్ స్టోరీ? సో డెమోన్ ఇన్ డెజర్ట్. ఓకేనా, ఇది డెమోన్ ఇన్ డెజర్ట్ అనేది ఫస్ట్ స్టోరీ అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ టైటిల్ స్టైల్ ఆర్ హెడ్డింగ్ స్టైల్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్ తయారు చేద్దాం. ఓకేనా, సో డెమోన్ ఇన్ డెజర్ట్. ఓకే, और మనం ఇట్లా చేద్దాం, డెమోన్ ఇన్ డెజర్ట్. ఓకే, సో దీన్ని మనం హైలైట్ చేద్దాం. అండ్ జస్ట్ అ మినిట్. హలో, ఓకే. సో డెమోన్ ఇన్ డెజర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, ఫస్ట్ పారాగ్రాఫ్ స్టైల్స్. ఓకేనా, సో ఇక్కడ నేను దీనికి టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం మనం. టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ అండ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా, సెంటర్ అలైన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ప్లస్ వచ్చేసింది. అండ్ ఏం చేయాలి ఇప్పుడు 26 అండ్ దీనికి ఒక 26 ఈజ్ ద సైజు అండ్ దీనికి ఒక కలర్ కూడా ఇద్దాం మనం. కలర్ ఈజ్ రెడ్ ఇచ్చానా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ క్లిక్ చేద్దాం. న్యూ, ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేస్తే న్యూ స్టైల్ వస్తుంది. సో దీనికి నేను ఏమి ఇస్తాను, నేను యాక్చువల్లీ దీనికి చాప్టర్ టైటిల్ అని ఇద్దాం. చాప్టర్ టైటిల్ అంటే టైటిల్, ప్రతి స్టోరీకి ఒక టైటిల్ ఉంటుంది కదా మనకి. సో అదనమాట. సో దీనికి కావాలంటే క్యాపిటల్స్, రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము పారాగ్రాఫ్. ఓకేనా, పారాగ్రాఫ్కి స్టైల్ తీయాలి. సో
ఓకే, సో ఏదైనా డమ్మీ పారాగ్రాఫ్ పెట్టేసుకోండి. అయితే దీనికి మనము మంచి స్టైల్ ఇవ్వాలి, పారా స్టైల్లో కూడా మనము ఏం చేద్దాం, దీనికి టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. సో సెలెక్ట్ చేసుకోండి. సో కావాలంటే ఈసారి నేను న్యూ స్టైల్ తీసుకుంటా, ఇట్లా తీసుకొని డబల్ క్లిక్ చేసి, సో ఇక్కడ నేను బేసిక్ క్యారెక్టర్ ఫార్మాట్స్లో సేమ్ పారాగ్రాఫ్కి కూడా టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకేనా, అండ్ ఫాంట్ స్టైల్ బోల్డ్ ఇద్దాం. సో చూడండి అక్కడ. అండ్ అయితే దీని పారాగ్రాఫ్ దీనికంటే పెద్దగా ఉండకూడదు మనకి, మన టైటిల్ కంటే పెద్దగా ఉండకూడదు. ఓకేనా, ఓకే. అండ్ ఐ థింక్ బోల్డ్ బాగుండదు అనుకుంటాను, నాకు తెలుసు. రెగ్యులరే బాగుంటుంది. ఓకే ఓకే 15 పాయింట్స్ పెడుతున్నాను. 15 పాయింట్స్ పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము దీన్ని ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ ఏం పెడదాము, లెఫ్ట్ జస్టిఫై పెట్టేద్దాం. సో అప్పుడు 2 sides సమానంగా వస్తాయి. ఓకేనా, అండ్ దీనికి ఇప్పుడు మనము ఏం పేరు ఇద్దాం, పారా స్టైల్. ఓకేనా, రైట్. సో పారా స్టైల్ అండ్ చాప్టర్ టైటిల్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఇక స్టైల్స్ క్రియేట్ చేసేసాను, ఇవి డిలీట్ చేసేసి యాక్చువల్ కంటెంట్ తీసుకురావచ్చు నేను, యాక్చువల్ కంటెంట్. సో యాక్చువల్ కంటెంట్ ఎలా తెస్తాను నేను, సో ఆల్రెడీ మనకి ఉంది కదా. సో మనం ఏం చేద్దాము, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ వీటికి పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకోండి. పారా స్టైల్ యాక్టివ్ పెట్టేసుకొని సో ఏం చేద్దాం మనము, ఫైల్ ప్లేస్ ఆర్ ఓపెన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఉంది మనకి డెస్క్టాప్లో డెమోన్ ఇన్ డెజర్ట్, ఓపెన్. అండ్ ఇక్కడ మనము షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. సో షిఫ్ట్ పట్టుకుంటే మనకి మొత్తం ఆటోమేటిక్ పేజెస్ జనరేట్ అయిపోతాయి. సో టోటల్ మనకి 4 pages కంటెంట్ వచ్చింది కదా. ఇట్లా ఆటోమేటిక్ మనకి పేజెస్ క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము టైటిల్ పెట్టచ్చు. ఓకేనా, అంటే దీన్ని ఇంకా కిందకి మూవ్ చేయాలంటారా, ఇట్లా మూవ్ చేయొచ్చు. ఎంటర్. ఓకే, ఇక్కడైతే మనకి ఓకే ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము చాప్టర్ టైటిల్ పెడతాం. ఓకేనా, సో చాప్టర్ టైటిల్ ఏముండాలి మనకి, డెమోన్ ఇన్ డెజర్ట్. ఓకేనా, తీసుకుంటావు. ఓకే, డెమోన్ ఇన్ డెజర్ట్. అండ్ ఆ జోక్ బుక్ చేసావా సాయి ప్రసాద్ నువ్వు? చేసావు కదా. ఓకే ఓకే, నాకు గుర్తుకు రావట్లేదు, ఎందుకంటే నాకు ఉదయది గుర్తు వస్తుంది ఎక్కువగా. ఓకే రైట్. సో మీరు డబల్ క్లిక్ చేసుకోవచ్చు. సో డెమోన్ ఇన్ డెజర్ట్ని మనము సెట్ చేసేసాం ఇప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, మనము మాస్టర్ పేజెస్ చేయాలి. మాస్టర్ పేజెస్లో నాకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ, నాకు ఏదైతే ఈ స్టోరీ ఉందో ఈ స్టోరీ యొక్క వేరియబుల్ కావాలి. వాట్ ఈజ్ ద వేరియబుల్? వేరియబుల్ అంటే కొంచెం వెరైటీ అనిపిస్తుంది. వేరియబుల్ అనేది ఎవరికైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాలెడ్జ్ ఉందో, ఐ థింక్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందనుకుంటారు, ప్రోగ్రామింగ్. సో దాంట్లో వేరియబుల్ అని ఒక వర్డ్ వస్తుంది, జావా కానీ లేకపోతే ఇలాంటి కొన్ని ప్రోగ్రామింగ్స్లో
వేరియబుల్ అని వస్తుంది. వేరియబుల్ ఏం చేస్తుంది, వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ వేరియబుల్ ఏం చేస్తుంది, మన టైటిల్ని కానీ లేకపోతే ఇంకే ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ వేరియబుల్స్ మనము మాస్టర్ పేజెస్లో క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎలా చేస్తానో చూడు. అండ్ నాట్ ఓన్లీ దట్, మనము మన బుక్ పేరు కూడా, బుక్ పేరుతో ఉన్న వేరియబుల్ని కూడా మనము తయారు చేస్తాం. సో ఫస్ట్ మనం మాస్టర్ పేజెస్లోకి వెళ్ళాలి. సో పేజెస్ ప్యానల్ ఎక్కడుంది చూడండి ఒకసారి. ఒకవేళ ఇక్కడ ఎక్కడ కనిపించకపోతే మీరు F12 కొట్టాలి. ఓకేనా. సో పేజెస్ ప్యానల్ ఇక్కడ ఉంది మనకి. అండ్ ఇక్కడ నేను ఏ మాస్టర్ అని ఉందా, సో ఇక్కడ నేను డబల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను మాస్టర్ పేజ్లోకి వచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇప్పుడు మనము వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం మనం. సో మనకి వేరియబుల్స్ క్రియేట్ చేసే ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, టైప్లో ఉంటాయి మనకి. ఓకే, టైప్లో మనకి టెక్స్ట్ వేరియబుల్స్ అని ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి డిఫైన్ అని ఉంటుంది. ఇన్సర్ట్ అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంటే దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి, అండ్ నేను ఇదంతా ఎక్కడ చేస్తున్నా, మాస్టర్ పేజ్లో చేస్తున్నాను, నార్మల్ పేజెస్లో కాదు. ఓకేనా. టైప్లో మనము టెక్స్ట్ వేరియబుల్స్ డిఫైన్. సో ఈ డైలాగ్ బాక్స్ ఒకటి మనకి ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి చాప్టర్ నెంబరు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒకటి రన్నింగ్ హెడర్ అనేది ఒకటి తయారు చేయాలి. రన్నింగ్ హెడర్ అంటే ఏంటి అంటే మన స్టోరీ ఏదైతే ఉందో, ఓకే, మన స్టోరీ అనేది స్టోరీ టైటిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు నా 4 పేజెస్ది మ్యాటర్ ఉంది, 4 పేజెస్ మ్యాటర్ ఉంది. సో ఎవరైతే బుక్ చదువుతూ ఉంటారో వాళ్ళు ఏ స్టోరీ చదువుతున్నారనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు లోపల పేజెస్లోకి వెళ్తారు కదా, వాళ్ళు ఏ స్టోరీ చదువుతున్నారు అనేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ పైన టాప్ రైట్ సైడ్ కార్నర్లో వాళ్ళ స్టోరీ పేరు ఉంటుంది. నువ్వు చూసి అబ్జర్వ్ చేసే ఉంటుంది. మనం ఏదైనా స్టోరీ బుక్ చదువుతూ ఉంటే లోపల పేజెస్లో మనం ఏ స్టోరీ అయితే చదువుతామో దాని టాప్ రైట్ సైడ్ ఆ పేరు ఉంటుంది. అంటే ఇన్సైడ్ పేజెస్లో మెయిన్ పేజ్లో పెద్దగా ఉంటుంది, కానీ లోపల పేజెస్లో రిటర్న్ బై కాదమ్మా, లోపల పేజెస్లో చాప్టర్ది నేము కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆ లోపల పేజెస్కి వెళ్ళే వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సో అట్లా వాళ్ళకి తెలిసే రకంగా మనకు ఒకటి రన్నింగ్ హెడర్ క్రియేట్ చేయాలి. రన్నింగ్ హెడర్కి వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ వేరియబుల్స్లో న్యూ అని క్లిక్ చేద్దాం. సో న్యూ అని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ నేను రన్నింగ్ హెడర్ పారాగ్రాఫ్ స్టైల్ తీసుకుంటాను. ఓకేనా. ఓకే, సో ఇట్లా. అండ్ ఇక్కడ నేను చాప్టర్ టైటిల్ పెట్టుకుంటాను. అర్థమైందా. అండ్ దీనికి పేరు ఇస్తాను. నా రన్నింగ్ హెడర్కి పేరు ఇవ్వాలి నేను. ఎందుకంటే ఈ చాప్టర్ టైటిల్ అంటే ఏంది, ఇందాకనే మనము ఒక స్టైల్ తయారు చేసాం హెడ్డింగ్స్కి. సో దీనికి నేను ఒక పేరు ఇస్తాను. ఓకే, సో దీనికి మనము ఏదైనా అదే చాప్టర్ నేమ్ అని పేరు ఇద్దాం మనం. ఓకేనా. ఇట్లా ఇచ్చేసి ఓకే కొట్టేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక చాప్టర్ నేమ్ అని ఒక రన్నింగ్ హెడర్ తయారైపోయింది. అర్థమైందా. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తయారు చేస్తాను. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మై బుక్, నా బుక్ పేరు. సో ఇక్కడ న్యూ అందాం. ఈసారి రన్నింగ్ హెడర్ బదులు కస్టమ్ టెక్స్ట్ తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నేను బుక్ టైటిల్ అని పెడదాం. ఓకేనా. అండ్ ఇక్కడ మన బుక్ పేరు ఏంటమ్మా, మన బుక్ పేరు జాతకా టేల్స్. ఓకే, అర్థమైందా. ఓకే కొట్టేద్దాం. ఇప్పుడు 2 వేరియబుల్స్ క్రియేట్ అయినాయి, చాప్టర్ నేము, బుక్ టైటిల్. ఓకేనా. ఇప్పుడు డన్ అనేద్దాం. 2 వేరియబుల్స్ క్రియేట్. ఆ 2 వేరియబుల్స్లో మన బుక్ పేరు అట్లానే చాప్టర్ పేరు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు అవి ఎట్లా క్రియేట్ చేయాలో. సో చూడండి, నేను టెక్స్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నాకు
ఇక్కడ నాకు ఏం కావాలి, నా బుక్ యొక్క నా చాప్టర్ యొక్క నేమ్, చాప్టర్ నేమ్ది కావాలి. సో నేను ఏం చేస్తానంటే చూడు, రైట్ క్లిక్ చేస్తాను, ఇన్సర్ట్ వేరియబుల్ అంటాను, అండ్ ఏది మనది పేరు చాప్టర్ నేమ్ ఏదో ఇక్కడ అర్థమైందా, చాప్టర్ నేమ్. సో ఈ చాప్టర్ నేమ్ అనే ఏదైతే ఈ వేరియబుల్ ఉందో దాన్ని నేను ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాను. అట్లానే నాకు ఇక్కడ నా బుక్ పేరు కావాలి. సో అగైన్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఇంకొక టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేస్తాను, చేసేసి రైట్ క్లిక్ అంటాను, ఇన్సర్ట్ వేరియబుల్ అంటాను, బుక్ టైటిల్ పెట్టేస్తాను. సో బుక్ టైటిల్ వచ్చేసింది చూసావా, జాతక టైల్స్ అని. అంటే చదివే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఓకే వాళ్ళు జాతక టైల్స్ అని ఒక బుక్ చదువుతున్నారు అండ్ ఆ జాతక టైల్స్లో ఈ పర్టికులర్ స్టోరీ చదువుతున్నారు అని తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పేజెస్కి వచ్చేసింది, రైట్ సైడ్ పేజెస్కి కూడా రావాలి. సో దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇట్లా మనము ట్రాక్ చేద్దాం, ఓకేనా. దీన్ని కూడా మనము ఆల్ట్ పట్టుకొని ఇలా ట్రాక్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మనము ఓకే చూడు, మన స్టోరీ పేరు వచ్చేసింది, మన బుక్ పేరు వచ్చేసింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, పేజ్ నెంబర్స్. సో పేజ్ నెంబర్స్ మనం ఇక్కడ తయారు చేద్దాం. సో నేను పేజ్ నెంబర్స్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను నేను. ఓకే రైట్ క్లిక్, ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్ మార్కర్, ఓకే కరెంట్ పేజ్ నెంబర్. సో దీన్ని కావాలంటే సెంటర్ లైన్ చేసుకో, ఓకేనా. కావాలంటే సైజ్ ఇంతే పెట్టుకుందాం అండ్ ఆల్ట్ పట్టుకొని ఇలా లాగుతాం, చూడండి. సో చూడండి ఇది మన సెటప్ అన్నమాట. ఇక్కడేమో మన బుక్ పేరు వచ్చేసింది కింద, ఇక్కడేమో మన బుక్ చాప్టర్ పేరు వచ్చేసింది, ఏమేం స్టోరీ నడుస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను మన నార్మల్ పేజెస్లోకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ అర్థమైందా, చూడండి నార్మల్ పేజెస్లోకి వెళ్ళంగానే ఇక్కడేమో మన చాప్టర్ పేరు వచ్చేసింది, ఓకే. అండ్ ఇక్కడ కింద మనకి బుక్ పేరు వచ్చేసింది అండ్ పేజ్ నెంబర్లు వచ్చేసింది. సో ఫస్ట్ ఈ సెటప్ చేయాలి మీరు. ఈ సెటప్ అయిపోగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము బుక్ తయారు చేస్తున్నాం. అంటే ఒకటే ఇక్కడ ఇది ముందర ఏం చేసినాం మనము, రైమ్స్ బుక్ చేసినప్పుడు ఏం చేసాం మనము, రైమ్స్ బుక్ చేసేటప్పుడు ఓన్లీ ఒకటే డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో ఇండెక్స్ పేజ్ పెట్టుకొని దాంట్లోనే మనము ఒక్కొక్క రాయము పోయము చేసుకుంటూ పోయాము కదా. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నేను డిఫరెంట్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను, ఓకే. సో ఎలా అనో చూడండి. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ వచ్చేసిందా. సో దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేస్తాం, ఫైల్ సేవ్ యాజ్, ఓకే. అండ్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. ఇక్కడ INDD ఉండాలి, మీరు ఏదో JPG PDFలో కాదు, INDDలో చేయాలి. అండ్ మన ఫోల్డర్లో పెట్టుకుందాం. ఎక్కడుందబ్బా మనది జాతక టైల్స్ ఫోల్డర్, ఇక్కడ ఇందులో పెట్టుకుందాం మనం, ఓకేనా. సో మనము ఫస్ట్ స్టోరీ పేరేంటి, డెమోన్ ఇన్ డెజర్ట్, ఓకేనా. సో డెమోన్ ఇన్ డెజర్ట్ అని పెట్టేద్దాం పేరు, ఓకేనా. రైట్, జస్ట్ అ మినిట్. ఓకే రైట్. సో డెమోన్ ఇన్ డెజర్ట్ సేవ్. సో డెమోన్ ఇన్ డెజర్ట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, చూడండి నెక్స్ట్ మనము మిగతా డాక్యుమెంట్స్ కూడా తయారు చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ నేను ఫైల్ న్యూ అంటాను, న్యూ డాక్యుమెంట్. సో ఇది కూడా సేమ్ సైజ్ తీసుకోండి, 1 సింగిల్ పేజ్ తీసుకుందాం మనం, ఓకే. అయితే దీంట్లో నేను ఇంకా కంటెంట్ పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం కవర్ పేజ్లో పెట్టుకుందాం. సో ఎట్లా పెడతాం కవర్ పేజ్ లాగా, సో
సో మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసాం, గుర్తుందా? సో మనం కావాలంటే ఇక్కడ వరకు పెట్టుకున్నాం, Ctrl+D. సో ఇగో ఇది మన కవర్ పేజ్, అండ్ దీన్ని మనము ఫిట్ చేసుకుందాం ఇట్లా, ఓకేనా? అండ్ ఇది మంచి క్వాలిటీలో రావాలంటే డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే, ఓకేనా? సో ఇది మన కవర్ పేజ్. సో దీన్ని మనం కవర్ పేజ్ అని సేవ్ చేసుకుందాం, ఓకేనా? ఫైల్, సేవ్ యాజ్ కవర్ పేజ్, ఓకేనా? సేవ్. సో ఇప్పుడు మనకి కవర్ పేజ్ వచ్చేసింది, అట్లానే సింగిల్ స్టోరీ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగతా 2 స్టోరీలు కూడా తయారు చేసేద్దాం. ఇంకా 2 స్టోరీలు ఉండే కదా మనకి. సో ఏంటి ఆ 2 స్టోరీస్? డాక్యుమెంట్ తీసుకోండి, అండ్ ఈసారి నేను కంటెంట్ పెట్టాను చూడండి. దీంట్లో నేను ఇంకా కంటెంట్ పెట్టాను, నేను కంటెంట్ తర్వాత పెడతాను. ఫస్ట్ ఏం చేస్తాను చూడండి, ఫైల్, సేవ్ యాజ్. సో ఇదేం స్టోరీ? అది ఇంకో స్టోరీ పేరు ఏంటి చూడండి, ఏదో ఉండే కదా. సెకండ్ స్టోరీ వచ్చేసి ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్, ఓకేనా? ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్, ఓకే? అండ్ ఇది దేంట్లో ఉండాలి? ఇన్డిజైన్ ఫార్మాట్లో ఉండాలి, ఓకేనా? INDD ఎక్స్టెన్షన్ చూడండి, INDDలో ఉండాలి. నేను దీంట్లో ఇప్పుడు ఏం కంటెంట్ లేదు, నేను ఏం పెట్టలేదు, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక స్టోరీ, ఓకేనా? సో ఇంకో స్టోరీ ఏంటమ్మా? దట్ ఈజ్ ద మౌజ్ మర్చెంట్, ఓకేనా? సో సేవ్ యాజ్ ద మౌజ్ మర్చెంట్, ఓకేనా? సో INDDలో సేవ్ చేశాను. సో ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 3 స్టోరీస్ అండ్ ఒక కవర్ పేజ్ వచ్చేసింది. అండ్ ఇంకొక పేజ్ కూడా కావాలి మనకి, దట్ ఈస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇండెక్స్ పేజ్, ఓకే? సో ఇండెక్స్ పేజ్కి మళ్ళీ మనము ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం, ఓకేనా? సో ఫైల్, సేవ్ యాజ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని పెట్టేద్దాం, ఓకేనా? సో ఇందులో కూడా అసలు మ్యాటర్ అయితే ఏం లేదు, ఇప్పుడు జస్ట్ ఇవి ఎంటీ పేజెస్ అంతే. ఇప్పుడు మ్యాటర్ పెడదాం మనం, ఓకేనా? సో చూడండి, మ్యాటర్ పెట్టే ముందర మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పారాగ్రాఫ్ స్టైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పేజ్లో ఉన్నాయి పారాగ్రాఫ్ స్టైల్స్ అంటే ఈ స్టోరీలో ఉన్నాయి, డెమోన్ ఇన్ డెజర్ట్లో ఉన్నాయి, వేరే దీంట్లో లేవు, ఈ పేజ్లో లేవు, ఈ పేజ్లో లేవు, ఈ పేజ్లో లేవు. అంటే మనం ఏ డాక్యుమెంట్లో పారాగ్రాఫ్ స్టైల్స్ చేసామో అంటే మనము ఆ స్టైల్స్ని వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే వేరే స్టోరీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే మనం మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఆ వేరియబుల్స్ కూడా మళ్ళీ ఒక్కొక్క పేజ్లో సపరేట్గా ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌజ్ మర్చెంట్ అని ఉంది, ఇది ఎంటీగా ఉంది, దీంట్లో ఏం లేదు, పారాగ్రాఫ్ స్టైల్స్ కూడా లేవు దీనికి, ఓకే? ఇప్పుడు మనం పారాగ్రాఫ్ స్టైల్స్ చూసామంటే ఎక్కడుంది దీనికి? ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్ చూడు, ఏమి లేదు దీంట్లో, పారాగ్రాఫ్ స్టైల్స్ ఎంటీ ఉంది. అంటే మళ్ళీ మనం ఫ్రెష్గా దీనికి టైటిల్కి మళ్ళీ పారాగ్రాఫ్కి సపరేట్గా చేయాలి. సో అట్లా ప్రతి స్టోరీకి చేయాలంటే మనకి చాలా ఇట్స్ అ టైం కన్జ్యూమింగ్ థింగ్, అట్లా కాదు. సో మనం ఒక స్టోరీకి చేసేసాం ఆల్రెడీ, సో అదే దాన్నే ఆ స్టైల్స్ని మిగతా స్టోరీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం మనం? చూడండి, ఫస్ట్ స్టెప్ మనము ఒక బుక్ తయారు చేయాలి, ఓకేనా? బుక్, దిస్ ఈజ్ నాట్ ఎ బుక్, ఇది డాక్యుమెంట్. సో బుక్ తయారు చేయాలంటే చూడండి, ఫైల్, న్యూ, డాక్యుమెంట్ ప్లేస్లో మనం ఇక్కడ బుక్ అని క్లిక్ చేయాలి, ఓకేనా?
సో ఈ బుక్ మనం ఎక్కడ పెట్టాలి, మనం ఒక జాతక టేల్స్ ఇక్కడ ఉంది మనకి. అండ్ ఇక్కడ నేను ఓకే జాతక టేల్స్ అని పెట్టేస్తా బుక్ పేరు. ఓకేనా, సేవ్ కొట్టేద్దాం. సో చూడండి, జాతక టేల్స్ అని కొట్టిన వెంటనే నాకు ఇట్లా ఒక చిన్న డైలాగ్ బాక్స్ లాగా వచ్చింది. సో ఇందులో నేను ఏం చేయాలంటే ఫస్ట్ నా డాక్యుమెంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో ఎలా యాడ్ చేస్తాను నేను, చూడండి ఇక్కడ చిన్న ప్లస్ ఆప్షన్ ఉంది, యాడ్ డాక్యుమెంట్స్. సో చేసేసి ఇది మన జాతక టేల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనము కవర్ పేజ్, డెమోన్ ఇన్ డిజర్ట్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, బుల్ కాల్ డిలైట్ఫుల్, ద మౌజ్ మర్చెంట్. సో ఈ 5 సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంట. చూడండి వచ్చేసిందా. సో దీని లోపలికి అన్నీ వచ్చేసినాయి, యాడ్ అయినాయి. కానీ మనకి కొంచెం కరెక్షన్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ పేజ్ ఏమి ఉండాలి మనకి, ఫస్ట్ పేజ్ కవర్ పేజ్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మీరు ఈ కవర్ పేజ్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడండి, ఇండికేట్స్ ద స్టైల్ సోర్స్. అంటే ఈ స్టైల్స్ ఏవైతే మనం స్టైల్స్ తయారు చేసామో ఆ స్టైల్స్ కవర్ పేజ్లోంచి వస్తున్నాయి. కానీ కవర్ పేజ్లో మనం ఏం చేసాం, ఏం స్టైల్స్ లేవు. దేంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. సో డెమోన్ అండ్ డిజర్ట్లో చేసాం. సో డెమోన్ అండ్ డిజర్ట్కి కనెక్షన్ ఇవ్వాలి. అండ్ అట్లానే ఇక్కడ మనకి ఆర్డర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆర్డర్ అంటే ఫస్ట్ కవర్ పేజ్ వస్తుంది, సెకండ్ ఏ పేజ్ వస్తుంది మనకి, టేబుల్ ఆఫ్ కంటెంట్. సో మనం ఇట్లా దీన్ని డ్రాగ్ చేయాలి పైకి. ఫస్ట్ కవర్ పేజ్, సెకండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, థర్డ్ డెమోన్ ఇన్ డిజర్ట్, తర్వాత బుల్ కాల్ డిలైట్ఫుల్, తర్వాత లాస్ట్కి వచ్చేసి మౌజ్ మర్చెంట్. సో ఇలా రావాలి ఆర్డర్ సీక్వెన్స్. ఓకేనా. అండ్ ఇంకొక పని ఏం చేద్దామంటే ఇక్కడ యాక్చువల్లీ కవర్ పేజ్కి ఫస్ట్ పేజ్లా తీసుకుంటుంది. అయితే కవర్ పేజ్ మనము ఇట్లా 1 కనిపించే బదులు మనము డబల్ క్లిక్ చేద్దాం 1 మీద చేసేసి, ఇది యాక్చువల్లీ స్టార్ట్ పేజ్ నెంబరింగ్ 1. కాకపోతే ఈ 1ని మనం ఏం చేద్దాం, రోమన్ 1లా పెడదాం. ఓకేనా, రోమన్ 1 ఇక్కడ ఉంది మనకు ఆప్షన్. రోమన్ 1లో పెడదాం. ఆటోమేటిక్ చాప్టర్ నెంబరింగ్. ఓకేనా, ఓకే రోమన్ నెంబర్ పెట్టేశాను నేను. ఓకేనా, పెట్టేసి ఓకే కొట్టేద్దాం. చూడండి రోమన్ నెంబర్ వచ్చింది. అండ్ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దీన్ని డబల్ క్లిక్ చేసి దీన్ని కూడా మనము ఏం చేద్దాం, ఇక్కడ 1 అని పెడదాం. ఓకేనా, 1 పెట్టి ఇది మాత్రం నార్మల్. ఓకే, నార్మల్ రెగ్యులర్ నెంబర్స్. సో చూడండి ఇప్పుడు నాకు ఎట్లా వచ్చింది చూడండి, 1 2 3 4 5 ఇలా వచ్చింది. ఓకే, అంటే డెమోన్ అండ్ డిజర్ట్లో చూడండి 2 to 5 పేజెస్ ఉన్నాయి. అంటే 3 pages 4 pages ఉన్నాయి, దాంట్లో 4 pages ఉన్నాయి. అందుకే 2 to 5 వచ్చింది ఇక్కడ. కానీ ఇందులో ఇంకేం లేదు కంటెంట్. ఇంకా ఇప్పుడు పెట్టాలి మనం బుల్ కాల్ డిలైట్ఫుల్, మౌజ్ మర్చెంట్లో కంటెంట్ పెట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు వాటిలో కంటెంట్ పెట్టాలి అంటే ఎట్లా పెడతాం మనం, వాటిలో స్టైల్స్ లేవు కదా. బుల్ కాల్ డిలైట్ఫుల్లో స్టైల్స్ లేవు, మౌజ్ మర్చెంట్లో కూడా స్టైల్స్ లేవు. సో ఇప్పుడు నేను ఈ డెమోన్ అండ్ డిజర్ట్లో ఉన్న స్టైల్స్ని వేరే పేజెస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి. సో ఈ అన్ని పేజీలు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి చూడండి ఇక్కడ మనకి ఒక బటన్ ఉంది టాప్ రైట్ కార్నర్కి. ఈ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక ఆప్షన్కి వెళ్ళాలి. ఏంటది, సింక్రొనైజ్ ఆప్షన్స్. సో ఈ సింక్రొనైజ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాంటిది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఓకేనా. సో ఇందులో మనము ఏం సెలెక్ట్ చేయాలి చూడండి, ఇక్కడ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి కానీ ఒక ఆప్షన్ మాత్రం మిస్సింగ్ ఉంది. ఏంటది, మాస్టర్ పేజెస్. సో ఇది ఆన్ పెట్టుకోవాలి. ఇది ఆన్ పెట్టుకొని ఇప్పుడు మనము ఏమనాలి, సింక్రొనైజ్ అనాలి. అప్పుడు ఏమైపోతుంది, ఈ ఏదైతే మన డెమోన్ అండ్ డిజర్ట్లో ఉన్న స్టైల్స్ ఉన్నాయో అవి అన్ని పేజెస్లోకి వచ్చేస్తాయి, అన్ని డాక్యుమెంట్స్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో చూడండి సింక్రనైజేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, డాక్యుమెంట్స్ మే హ్యావ్ చేంజ్డ్. ఓకే, సో అన్నింటిలోకి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఒకసారి మనము మౌజ్ మర్చెంట్లోకి చూద్దాం. మనం చూడండి, నేను మౌజ్ మర్చెంట్ వస్తే చూసారా ఇక్కడ కింద జాతక టేల్స్ అని వచ్చింది, పేజ్ నెంబర్ 7 అని వచ్చింది.
అర్థమైందా? నేను అసలు పెట్టానా, నేను ఈ మౌజ్ మర్చెంట్లో అసలు చేశానేమో, ఏం చేయలేదు. సింక్రోనైజ్ అనగానే ఇందులోకి స్టైల్స్ వచ్చేసినాయి. చూడండి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూడండి, మౌజ్ మర్చెంట్లో ఉన్నా చూడండి. ఇందాక చేసిన చాప్టర్ స్టైలు, టైటిల్, పారా స్టైల్స్ ఇందులోకి వచ్చేసినాయి మనకి. సో ఎంత టైం సేవ్ అయిందో చూడండి. మీ దగ్గర ఒక 100 స్టోరీస్ ఉన్నాయనుకోండి, సో ఒక్కొక్క డాక్యుమెంట్లో మనం సపరేట్గా స్టైల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా సింక్రోనైజ్ ఆప్షన్ అంటే మన స్టైల్స్ అన్ని డాక్యుమెంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక కంటెంట్ పెడదాం. సో దీంట్లో మనము ఫస్ట్ మనము బుల్ కాల్ డిలైట్ఫుల్లో పెడదాం. బుల్ ఇది సెకండ్ కదా, ఫస్ట్ కవర్ పేజ్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, తర్వాత ఇది బుల్ కాల్ డిలైట్ఫుల్ అనేది సెకండ్ స్టోరీ. సో ఏం చేయాలి మనం సో ఇందులో మనము ఫస్ట్ ఇవి వచ్చాయో చూసుకోవాలి. చాప్టర్ టైటిల్, పారా స్టైల్ ఓకే వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, కంటెంట్ తెచ్చుకుందాం. ఓకేనా? సో ప్లేస్ అందాం. సో Ctrl D ప్లేస్ అనొచ్చు. సో బుల్ కాల్ డిలైట్ఫుల్. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ కదా పెట్టాల్సింది. సో పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకోండి. పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకొని ఏం చేయాలి ఇప్పుడు, ఫైల్, ప్లేస్, ద బుల్ కాల్ డిలైట్ఫుల్, ఓపెన్. అండ్ నార్మల్గా ఓపెన్ చేయకండి, షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ చేయండి. ఓకేనా? చూడండి వచ్చేసిందా స్టోరీ, చూడండి వచ్చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టోరీ టైటిల్ పెడతా, అప్పుడు వేరియబుల్స్ కూడా వచ్చేస్తాయి మనకి. ఓకేనా? సో ఏంటి స్టోరీ పేరు, బుల్ కాల్ డిలైట్ఫుల్. ఓకే, అయితే దీనికి ఏముండాలి మనకి, చాప్టర్ టైటిల్. చూడండి పెద్ద స్టోరీ ఉన్నట్టుంది, ఇది పెద్ద టైటిల్. ఓకే, చూడండి ఇది కొంచెం పెద్ద వచ్చింది మనకి, పెద్ద స్టోరీ కదా ఇది. అన్నిటికీ వేరియబుల్స్ కూడా వచ్చేసినాయి అండ్ పేజ్ నెంబర్స్ కూడా వచ్చేసాయి, అన్నీ ఆటోమేటిక్ వచ్చేసినాయి మనకి. వేరియబుల్ అది మనం ఒక దాంట్లో మాస్టర్ పేజ్లో చేసేసి సింక్రొనైజ్ చేసేసామంటే మొత్తం ఆ మాస్టర్ పేజ్ కంటెంట్స్ అన్ని పేజెస్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకేనా? బస్ ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంది చూడండి, ఇది ఇందులో మౌజ్ మర్చెంట్లో పెట్టేద్దాం. సో మౌజ్ మర్చెంట్లో కూడా మనము పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకుందాం. పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకొని ఏం చేయాలి, మనము ప్లేస్ అన్న. ఓకేనా? సో ద మౌజ్ మర్చెంట్. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు, మౌజ్ మర్చెంట్ని సెలెక్ట్ చేసుకొని సో పారా స్టైల్ యాక్టివ్ పెట్టుకోండి. మళ్ళీ దీన్ని ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. చూడండి కొంచెం స్పేస్ ఇచ్చాను నేను కావాలని, ఎందుకంటే ఇక్కడ హెడ్డింగ్కి స్పేస్ ఉండాలి కదా. చూడండి ఆల్మోస్ట్ 13 పేజెస్ కంటెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ దీని పేరు ఏముండాలి, ద మౌజ్ మర్చెంట్. ఉదయ్ ఉన్నావా, ఆన్లైన్ ఉన్నావా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. ఓకే, ద మౌజ్ మర్చెంట్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని సెలెక్ట్ చేసి చాప్టర్ టైటిల్ పెట్టుకోవాలి. ఓకేనా? సో చూడండి ద మౌజ్ మర్చెంట్. సో ఎక్స్ట్రా పేజ్ తీసేయచ్చులే తర్వాత. ఓకే,
సో చూడండి ఎంత ఫాస్ట్గా మనకు ఒక బుక్ డిజైన్ అవుతుందో. సో ఎవరైతే ఈ స్టోరీ బుక్ చదువుతారో వాళ్ళకి వాళ్ళు ఏ స్టోరీ చదువుతున్నారో తెలుస్తుంది. అట్లానే ఏ బుక్ చదువుతున్నారో కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది చూడు, మంచిగా ఇట్లా జాతక టైల్స్ అని ఇక్కడ పేజ్ నెంబరింగ్ కూడా వచ్చింది మనకి. అన్ని పేజెస్లో పేజ్ నెంబరింగ్ వచ్చేసింది. ఐ థింక్ ఈ పేజ్లో అవసరం లేదనుకుంటా కదా. సో పేజెస్, విండోస్, పేజెస్, ఐ థింక్ ఈ పేజ్ నెంబర్ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ 3 స్టోరీస్ వచ్చేసాయి. కవర్ పేజ్ వచ్చేసింది. సో ఇంకా మనకి ఏం రావాలి, ఇంకా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రావాలి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇది కూడా కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఆప్షన్? సో అయితే మనం ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వచ్చేసి సో ఇందులో కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ స్టైల్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చూద్దాం. సో ఉన్నాయా లేవా? సో ఇందులో లేవు అనుకుంటా కదా. సో పారాగ్రాఫ్ స్టైల్. సో చూడు దీంట్లో కూడా మనకి చాప్టర్ టైటిల్, పారా స్టైల్. ఓకే, సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఎట్లా తయారు చేయాలి మనం? సో ఇక్కడ చూడండి మనకి లేఅవుట్లో మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని. అయితే ఫస్ట్ నేను కావాలంటే ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మనము ఒకసారి పెట్టుకుందాం నార్మల్గా. సో ఫస్ట్ స్టోరీ ఈజ్, వాట్ ఈజ్ ద ఫస్ట్ స్టోరీ? డెమోన్ అండ్ డిజర్ట్. ఓకే, సో చూడు నేను రఫ్గా ఇట్లా పెట్టుకుంటాను నేను ఇక్కడ. ఓకే, డెమోన్ ఇన్ డెజర్ట్. అండ్ దీనికి నేను ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ ఇండెక్స్ అని కూడా పెట్టచ్చు కావాలంటే. ఓకేనా, ఇండెక్స్ అని పెట్టేసి కొంచెం ఇట్లా పెద్ద వేసుకోవచ్చు సెంటర్లో. ఓకేనా, సో డెమోన్ అండ్ డెజర్ట్కి మనము ఏం చేయాలి, ఒక నెంబర్ పెట్టాలి. సో నెంబర్ ఎంత? డెమోన్ అండ్ డెజర్ట్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 2 కదా. సో 2 పెడదాం ఇక్కడ. అండ్ ఈ 2ని మనం ఏం చేద్దామంటే ఒక 2కి మనం ఒక క్యారెక్టర్ స్టైల్ ఇద్దాం. క్యారెక్టర్ స్టైల్ కూడా సేమ్ పారాగ్రాఫ్ స్టైల్ లాంటిదే, రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు. సో దీనికి మనము సెలెక్ట్ చేసుకున్నామా, ఇక్కడ మనము విండోస్ స్టైల్స్, క్యారెక్టర్ స్టైల్స్. క్యారెక్టర్ స్టైల్ అనేది ఓన్లీ నెంబర్స్కి ఇస్తారా సార్? నెంబర్స్కే కాదు, అంటే జనరల్లీ క్యారెక్టర్ అంటే ఏంది, ఒక వర్డ్ లాంటిది, ఒక వర్డ్ అంతే. పారాగ్రాఫ్ అంటే ఒక పెద్ద లైన్ లాంటిది, లైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. క్యారెక్టర్ ఏంటి, జనరల్లీ వర్డ్స్, 1 word 2 words అట్లా వాటికి అన్నమాట. అందుకే జస్ట్ నెంబర్ అనేది ఒక సింగిల్ థింగ్ కాబట్టి నేను క్యారెక్టర్ స్టైల్ ఇస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, దీనికి కావాలంటే ఒక న్యూ క్యారెక్టర్ స్టైల్ డబల్ క్లిక్ చేద్దాం. और నెంబర్ స్టైల్ పెడదాం, జస్ట్ నెంబర్ స్టైల్. ఓకేనా, నెంబర్ స్టైల్ పెట్టేసి సో దీనికి మనం ఒక సైజ్ ఇద్దాం. రివ్యూ ఆన్ చేసుకున్నాం. ఓకేనా, సో చూడు ఇక్కడ
నెంబర్ స్టైల్ అని ఇచ్చేసాను. ఓకేనా, కలర్ కావాలంటే ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకేమైనా మీరు ఫాంట్స్ అవి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. దీనికి టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకే, సో ఇంతవరకు ఇచ్చేసానా? ఓకే కొట్టేద్దామా. సో నెంబర్ స్టైల్ వచ్చేసింది మనకి. ఓకేనా, చూడండి నెంబర్ స్టైల్ వచ్చేసింది. అండ్ ఇదంతా ఎక్కడ చేస్తున్నాం మనం? మీకు ఈ పేజ్లో చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు విషయం చూడండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ కూడా ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవ్వాలి. ఓకేనా, సో నేనేం చేస్తాను ఇప్పుడు చూడండి, లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లోకి వెళ్తాను. వెళ్ళేసి ఇక్కడ నేను టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ కావాలంటే దీనికి మనం ఇండెక్స్ అని పెడతాం. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి టైటిల్ పెట్టుకోవచ్చు. మన చాప్టర్ టైటిల్ పెట్టచ్చు, లేదా ఇక్కడ ఏదైనా డిఫాల్ట్ స్టైల్ పెట్టచ్చు కావాలంటే. ఓకేనా, సో టీఓసి టైటిల్ అని పెడదాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చూడండి స్టైల్స్ ఇన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. స్టైల్స్ ఏ స్టైల్ తీసుకోవాలి? చాప్టర్ టైటిల్ తీసుకుందాం. చాప్టర్ టైటిల్ ప్రకారంగా స్టైల్స్ రావాలి టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో ఇక్కడ చాప్టర్ టైటిల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటారు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇక్కడ చూడండి స్టైల్ చాప్టర్ టైటిల్స్. ఓకేనా, సో ఎంట్రీ స్టైల్ ఏది ఉండాలి మనకి? ఓకే, చాప్టర్ టైటిల్ ఎంట్రీ స్టైల్. ఎంట్రీ అంటే ఏంది? స్టోరీస్, డెమోన్ ఇన్ డిజర్ట్, మౌజ్ మర్చెంట్, వాటి స్టైల్ ఏమి ఉండాలి? మనకి చాప్టర్ టైటిల్ ఉండాలి. ఓకే, అండ్ పేజ్ నెంబర్ ఆఫ్టర్ ఎంట్రీ ఉంటుంది. పేజ్ నెంబర్ ఇక్కడ అంటే కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ ఉంటుంది పేజ్ నెంబర్, సో కానీ మనకి రైట్ సైడే ఉండాలి పేజ్ నెంబర్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూడు నెంబర్ స్టైల్ అనేది ఇందాకనే మనకు నెంబర్స్కి స్టైలింగ్ ఇచ్చామా, సో ఆ స్టైల్ నెంబర్ స్టైల్ పెట్టుకోవాలి. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఆన్ చేయాలి. ఏంటది? ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్. అంటే ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ అంటే ఏంది? ఒకటే బుక్ కాదు, అంటే ఒకటే డాక్యుమెంట్ కాదు, బుక్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఈ సెటప్ ఏం చేస్తున్నామో, ఈ సెటప్ ఏదైతే చేస్తున్నామో ఇది అన్ని డాక్యుమెంట్స్కి వర్తిస్తుంది. అంటే ఒక సింగిల్ ఏదో ఒక స్టోరీది కాదు, అన్ని స్టోరీస్కి. ఇప్పుడు ఓకే కొడదామా. ఓకే, సో ఓకే కొట్టిన వెంటనే చూడు ఇక్కడ ఏమవుతుందో చూసారా? ఐడియా వచ్చిందా? ఏమైందో? రాలేదా? సో ఇక్కడ కావాలంటే ఇది తీసేసేయండి. ఓకే, డెమోన్ ఇన్ డిజర్ట్ అవసరం లేవని చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా అది పేజ్ నెంబరింగ్ ఇచ్చేసింది వాటికి ఇండెక్స్ పేజ్లో. అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మీరు ఇంకొక 2 స్టోరీలు తీసుకున్నారనుకో, అది ఆ 2 స్టోరీలను కూడా పెట్టేస్తుంది అది ఇక్కడ ఆటోమేటిక్గా పెట్టేస్తుంది. అలైన్మెంట్ అవన్నీ మాన్యువల్గా చేసుకోవాలి మనం, ఎందుకంటే దీని నేమ్ చాలా పెద్దగా ఉంది కదా, అవన్నీ మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇదేంటంటే మనకి ఆటోమేటిక్గా ఇండెక్స్ పేజ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనము చాప్టర్ టైటిల్ బదులు మనం ఒకవేళ ఇంకొక పారా స్టైల్ అట్లా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇంకొంచెం చిన్నగా వస్తుంది. అప్పుడు నువ్వు అన్నట్టు అలైన్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి. చాప్టర్ టైటిల్ తీసుకుంటుంది, అందుకే ఇది ఇంతవరకు వచ్చింది మనకి. ఓకేనా, రైట్. సో చూడు, ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఒక బుక్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ బుక్స్ ఇలానే తయారు చేస్తారు, అంటే ఒకటే సింగిల్ డాక్యుమెంట్లో కాకుండా
ఇట్లా మల్టిపుల్ డాక్యుమెంట్స్లో మనం స్టోరీస్ పెట్టుకొని ఫైనల్గా మనము కంప్లీట్ చేస్తాం అన్నమాట. మల్టిపుల్ డాక్యుమెంట్స్లో పెడుతున్నాం మనం ఇన్ఫర్మేషన్ ఇక్కడ, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఒక పెద్ద బుక్ చేయాలనుకో ఒకటే డాక్యుమెంట్లో చేయలేము మనం. ఒకటే సింగిల్ డాక్యుమెంట్లో ఒక పెద్ద బుక్ చేయాలంటే ఎంత డిఫికల్ట్ అవుతుంది మనకి. అదే డాక్యుమెంట్ని స్క్రోల్ చేసుకుంటా. సో దాని బదులు సపరేట్ డాక్యుమెంట్స్లో చేసేసి మనం ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని క్లబ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకు యాక్చువల్లీ బుక్ రెడీ అయిపోయింది మనకి. జస్ట్ మనకి ఫైనల్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇండెక్స్ పేజెస్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక ఓపెన్ చేస్తాను, ఇంకొక స్టోరీ తీసుకుందామా, ఇంకొక స్టోరీ పెడదాం. ఓకే, సో పెట్టేసి ఇంకొకసారి మనం సింక్రొనైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, చూడండి. సో ఇంకొక స్టోరీ ఎక్కడ ఉంటుంది మనకి? సో వెబ్సైట్ ఏది? ఇదేనా వెబ్సైట్? క్లోజ్ చేసేసాము, అక్కడ ఉంది. సో ఏం తీసుకున్నాము? ఓకే, ద బర్త్ ఆఫ్ ఎ బనియాన్ ట్రీ. స్టోరీ చిన్న ఉంది, కొంచెం పెద్దది తీసుకున్నాం. సైలెంట్ బుద్ధ. ఓకే, ఇది బాగుంది. ఓకే, ఇది కొంచెం ఎక్కువ ఉంది కంటెంట్. సో మళ్ళీ దీన్ని కాపీ చేసేస్తాను. కాపీ చేసేసి సో మన ఫోల్డర్లోనే పెట్టేద్దాం. సో ఎక్కడ ఉందబ్బా మన ఫోల్డర్? ఇదేనా? సో మళ్ళీ ఇంకొక టెక్స్ట్ డాక్యుమెంట్ చేసుకొని సో పేస్ట్. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా కంటెంట్ ఉంది. పేస్ట్. ఓకేనా? సో స్టోరీ మొత్తం వచ్చేసిందా? సో ఇప్పుడు ఫైల్, సేవ్ యాస్. అండ్ ఇప్పుడు ఏం చేయాలో మనము దీని పేరేంటబ్బా? స్టోరీ పేరు ద సైలెంట్ బుద్ధ కదా? ద సైలెంట్ బుద్ధ. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి వద్దాం. సో ఇక్కడ నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటాను. ఓకే, ఫైల్, న్యూ డాక్యుమెంట్, సేమ్ సైజ్. ఓకేనా? ఓకే, సో అయితే ఇప్పుడు చూడు, దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేయాలి. సేవ్ చేసి మళ్ళీ స్టైల్స్ దీంట్లో కూడా రావాలి మనకి. స్టైల్స్ ఈ డాక్యుమెంట్లో కూడా మన సేమ్ పారాగ్రాఫ్ స్టైల్స్ రావాలి. చూడు, ఇప్పుడు ఏం లేవు పారాగ్రాఫ్ స్టైల్స్. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ అయితే సేవ్ చేద్దాం. ఫైల్, సేవ్ యాస్. సో ఏంటబ్బా ఇది? ద సైలెంట్ బుద్ధ. ఓకే, సో ఈ స్టోరీ పేరు ద సైలెంట్ బుద్ధ. అండ్ ఇక్కడ దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ అయిపోయింది కానీ దీంట్లో లేదు. మన బుక్ ఈ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో బుక్ది దీంట్లో లేదు. సో దీంట్లో యాడ్ చేయాలి మనం. సో ఎట్లా యాడ్ చేస్తాం? ప్లస్ క్లిక్ చేసి సో ద సైలెంట్ బుద్ధ అని యాడ్ చేస్తాం. ఓకే, సో యాడ్ అయింది కానీ దీంట్లో స్టైల్స్ లేవు. సో ఏం చేయాలి? స్టైల్స్ రావాలంటే సో మళ్ళీ అన్నింటినీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకున్నాక ఏం చేయాలి? మళ్ళీ ఈ టాప్ రైట్ కార్నర్ బటన్ క్లిక్ చేయాలి. చేసేసి మళ్ళీ సింక్రొనైజ్ ఆప్షన్స్. అండ్ మళ్ళీ ఇక్కడ మాస్టర్ పేజ్ యాక్టివ్ ఉందో లేదో చూసుకోండి. స్టైల్ సోర్స్ మనకి ఎప్పటికీ ఇదే ఉండాలి, డెమోన్ ఇన్ డిజర్టే ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఓకే సింక్రొనైజ్ కొట్టేద్దాం. ఓకే, సో చూడు వచ్చేసిందా? చూడు ఆటోమేటిక్ ఇక్కడ
స్టోరీ టైటిల్ వచ్చేసింది, పేజ్ నెంబర్ వచ్చేసింది. బస్ ఇప్పుడు ఏం రావాలి మనకి, స్టోరీ రావాలి. సో మళ్ళీ దీనికి మీరు ఏం చేస్తారు, స్టోరీకి పారాస్టైల్ యాక్టివ్ పెట్టుకొని ప్లేస్ కొట్టండి. ప్లేస్ కొట్టేసి సో వేర్ ఇస్ ద సైలెంట్ బుద్ధ ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడి నుంచి క్లిక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఉండాలి మనకి. అక్కడ టైటిల్ పెట్టండి, షిఫ్ట్ పట్టుకోండి. చూడండి వచ్చేసిందా, పారాస్టైల్ వచ్చేసింది, స్టోరీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనము మన టైటిల్ పెడదాం. సో ద సైలెంట్ బుద్ధ. సో ఇప్పుడు దీనికి ఏముండాలి, చాప్టర్ టైటిల్. చూడు వేరియబుల్స్ కూడా వచ్చేసాయి, చూసావా, ప్రతి పేజ్లో మనకి వేరియబుల్స్ కూడా వచ్చేసాయి. సో ఒక పేజ్లో మనం చేస్తే చాలు, అన్నిట్లో మనకి పేజ్ నెంబరింగ్ వచ్చేసింది, స్టోరీ నేమ్ వచ్చేసింది, వేరియబుల్స్ వచ్చేసినాయి. ఓకే, బుక్ టైటిల్ వచ్చేసింది, పేజ్ నెంబర్ వచ్చేసింది. సో బస్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మన బుక్ రెడీ అయిపోయినట్టే. ఓకే, జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటి చూద్దాం. చూడు ఇక్కడ మనకి రాలేదు, చూసారా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో రాలేదు. సో ఈసారి నేను ఒక పని చేస్తాను, దీన్ని డిలీట్ చేసేద్దామా. డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ నేను లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్తాను. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ దీంట్లో నెంబర్ స్టైల్ కూడా ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ టైటిల్లో ఇండెక్స్ అని పెడదాం. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్లో టీఓసి టైటిల్ పెడదాం, ఇక్కడ చాప్టర్ టైటిల్ పెడదాం. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ స్టైల్లో ఈసారి పారా స్టైల్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, ఎందుకంటే ఇందాక నువ్వు అన్నావు చూసావా, అది కొంచెం అలైన్మెంట్ పోయిందని. సో ఒకసారి చూద్దాం ఏమవుతుందో. నెంబర్ స్టైల్ పెట్టేద్దాం, ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ పెడదాం. ఓకేనా, సో ఇప్పుడు మనము ఓకే కొడదాం. ఓకే వచ్చింది, కాకపోతే పక్కకే వచ్చినాయి మనకి, అంటే కొంచెం డిస్టెన్స్లో రాలే అది. ఓకేనా, అండ్ అది నెంబర్ స్టైల్, అది పారా స్టైల్ తీసుకుంది, అర్థమైందా, అందుకే చిన్నగా ఉన్నాయి, పెద్ద రాలేదు నాకు. ఓకేనా, కానీ అన్నిటివి స్టోరీస్ నెంబర్స్ వచ్చేసినాయి. రైట్, ఓకే. సో ఇప్పుడు మనము ఫైనల్గా దీన్ని అవుట్పుట్ ఇద్దాము. అంటే అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిపోయినాయి, స్టోరీస్ రెడీ అయిపోయినాయి. సో మనకి ఇంకొకటే స్టెప్ ఉంది ఇప్పుడు. ఏంటా స్టెప్? ఎక్స్పోర్ట్ చేయడం. అండ్ బ్యాక్ కవర్. ఓకే, బ్యాక్ కవర్ చేసేద్దామంటావా? సరే, బ్యాక్ కవర్ ఎట్లా చేద్దాం మనం? ఒక ఇమేజ్ తెచ్చుకుందాం మనం. बैक कवर ज़्यादा का टेल्स so something like this. okay ना, బిగ్ సైజ్ తీసుకోండి కావాలంటే, ఆర్ వేరే తీసుకుందాం, అది బాగాలేదు అనుకుంటా కదా. ఇది బాగుంది. బ్యాక్ కవర్. ఓకేనా, రైట్. సో బ్యాక్ కవర్కి కూడా మనం ఒక డాక్యుమెంట్ తయారు చేద్దాం. సో ఫైల్, న్యూ డాక్యుమెంట్. సో దీంట్లో మనము ఏం చేద్దాం, బ్యాక్ కవర్ పెట్టేద్దాం. ఓకేనా, ఓకే, Ctrl D,
బ్యాక్ కవర్. ఓకే, అండ్ దీన్ని మీరు ఫిట్టింగ్ చేసుకోండి ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ అండ్ హై క్వాలిటీ డిస్ప్లే. ఓకేనా, ఓకేనా. అయితే ఇది సేవ్ చేద్దాం మనం. ఫైల్, సేవ్ యాజ్, బ్యాక్ కవర్. ఓకేనా, సేవ్ చేసేద్దాం. ఓకే, సో సేవ్ అయిపోయింది. కాకపోతే ఇది ఇక్కడ యాడ్ అవ్వలేదు, సో యాడ్ చేద్దాం. సో బ్యాక్ కవర్. ఓకేనా, సో దీంట్లో అయితే మనకి స్టైల్స్ అక్కర్లేదు, దీంట్లో ఓన్లీ దీంట్లో మనకి కవర్ ఒకటే కావాలి. సో చూడు, కవర్ పేజ్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, స్టోరీస్, బ్యాక్ కవర్. సో మొత్తం వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనకు ఒకటే పని ఉంది ఇక, ఎక్స్పోర్ట్. ఓకే, సో మొత్తం పైనుంచి కింద వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈజ్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనము ఏం చేయాలి చూడండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఏంటది? ప్యాకేజ్ బుక్ ఫర్ ప్రింట్. ఓకేనా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. సో మనము ఏం చేయాలి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు కొన్ని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏం అక్కర్లేదు. సో ప్యాకేజ్ అని కొడదాం ఫస్ట్. కొట్టేసి సో ఇది ఎక్కడ ఉండాలో మనకి ఇది జాతక డీటెయిల్స్లో ఉండాలి. సో జాతక డీటెయిల్స్లో పెట్టేసుకొని ఇక్కడ మనకి చూడు ప్రెస్ క్వాలిటీ పెట్టుకోండి. బెస్ట్ మనకు ప్రింటింగ్ ప్రెస్కి పనికి వస్తుంది ఇది ప్రెస్ క్వాలిటీ. అండ్ ఎక్కడ ఉంది జాతక డీటెయిల్స్ ఫోల్డర్లో చేస్తున్నాం ప్యాకేజ్ అని కొట్టే. సో అది మొత్తం ప్యాకేజ్ చేసేస్తాం, అన్ని స్టోరీస్ క్రియేట్ చేసేస్తాం. అయిపోయింది. సో మన బుక్ రెడీ అయిపోయింది. సో చూద్దాం. సో ఇదిగో జాతక టేల్స్ ఫోల్డర్ అని వచ్చింది చూసారా ఇక్కడ. సో ఇందులో ఉంటుంది మన బుక్. ఇదిగో దిస్ ఈజ్ అవర్ బుక్. పీడిఎఫ్లో బుక్ వచ్చింది మనకి. చూడండి, చూడండి. చూడండి వచ్చిందా? సో మీరు కావాలంటే ఇట్లా 2 పేజ్ వ్యూలా కూడా పెట్టుకోవచ్చు. చూడండి. సో ఇక్కడ జాతక డీటెయిల్స్ ఇండెక్స్ పేజ్ చూడండి. సో ఇంత నీట్గా మనము బుక్ తయారు చేసాము. ఓకేనా?